వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రీసెంట్గా బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బాధితుడు భర్త ఎవరైతే ఉన్నారో అతన్ని డొమెస్టిక్ వైలెన్స్ కేసులో భార్య ఇరికించడం వల్ల అది అన్ఫెయిర్ కేసు అవటం వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇదంతా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ వీడియోలో కూడా. సో ఇట్లాంటి గృహహింస కేసు ఏవైతే ప్రత్యేకంగా మహిళల కోసం ఉన్న చట్టాలు ఉన్నాయో అవి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి అప్పుడు చాలామంది రెస్పాండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఏం మాట్లాడినానంటే, సరే నిజమే, కొంతమంది కేసుల్ని తప్పుదో పట్టిస్తున్నారు, చట్టాలని దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పేసి నేను కూడా మాట్లాడినా. అయితే అదే సందర్భంలో ఒక వాదన కూడా వచ్చింది. ఇదిగోండి ఇట్లా దుర్వినియోగం అవుతున్నాయి స్పెషల్గా జెండర్ పరంగా ఉన్నటువంటి ప్రత్యేక చట్టాల వల్ల, కాబట్టి జెండర్ న్యూట్రల్ చట్టాలు తీసుకొని రావాలని చెప్పేసి కొంతమంది ఒక వాదనని ముందుకు తీసుకొచ్చారు అనమాట. అయితే అసలు ఇంత అభ్యుదయం చెందినాం కదా, ఈరోజు మహిళలకి ప్రత్యేకంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఈరోజు ఆడవాళ్ళు కూడా స్వేచ్ఛాయుత పరిస్థితుల్లో ఉన్నారు కదా, కాబట్టి జెండర్ న్యూట్రల్ చట్టాలే కావాలి, అంతేగాని ప్రత్యేకంగా మహిళల కోసం చట్టాలు అంటూ అవసరం లేదు అని చెప్పేసి చాలామంది అన్నారు. అయితే ఆ మాటలన్నింటినీ కూడా కాదు, ఈ రోజుకి కూడా ఇంకా ఫెమినిజం అవసరం ఉంది, ఈ రోజుకి కూడా ఈక్వాలిటీ కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది, ఈ రోజుకి కూడా జెండర్ పరంగా మనం ఈక్వాలిటీని సాధించాల్సిన అవసరం ఇంకా ఎక్కువగా ఉంది అనే దాన్ని ప్రూవ్ చేస్తూ ఈ మధ్యనే అంటే ఆ ఇష్యూ బెంగళూరు ఇష్యూ జరిగిన తర్వాతనే చాలా ఘటనలు జరిగి ఉన్నాయి. అందులో ఒకటి ఇదనమాట. ఈరోజే వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, ఆ దిశ పేపర్లో ఉంది, ఆడబిడ్డలకే జన్మనిస్తావా, భార్యకు నిప్పంటించిన భర్త. ఈ టైటిల్ మీద వచ్చినటువంటి ఈ వార్తని చదివినప్పుడు హృదయం కకావికలమైంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా ఒకరు ఇద్దరు పుడితే చాలు, ఆ తర్వాత పిల్లలు వద్దు అనుకుంటున్నారు. కాబట్టి పుట్టిన పిల్లల్నే బాగా చూసుకుంటున్నారు, సమాన అవకాశాలు ఇస్తున్నారు, విద్య పరంగా కానీ జీవన విధానం పరంగా కానీ అనేసి అందరం అనుకుంటున్నాం. ఈ రోజుల్లో అప్పట్లో లాగా వడ్ల గింజేసి చంపేయడాలు, లేకపోతే ఆడపిల్ల అని తెలిసిన తర్వాత ఏమంటారు అబార్షన్లు చేయించుకునే అవకాశాలు కూడా లేవు. జెండర్ ముందే రివీల్ చేసే సందర్భం కూడా లేదు. సో ఇప్పుడు ఎందుకు ఆడపిల్లల ప్రాణాలని చంపే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా మనము చాలా అప్గ్రేడ్ అయినాము, చాలా అడ్వాన్స్డ్గా మారిపోయినాము, మహిళలకు ఎటువంటి సమస్యలు లేవు పుట్టుక నుంచే అని చెప్పేసి అంటున్నారు. కానీ ఒక భర్త అత్యంత కిరాతకంగా తన భార్య పదే ముగ్గురు ఆడబిడ్డలకి జన్మనిచ్చిందనే కారణంతో ఆమెను నిప్పంటించడం జరిగింది. ఎంత హృదయ విదారకమైన ఘటన ఇది. ఆడపిల్లలకి ఎట్లాంటి వివక్ష ఉండదు, జెండర్ న్యూట్రల్ చట్టాలే రావాలి అని చెప్పేసి సో కాల్డ్ ఎవరైతే పురుష పుంగవులు అంటున్నారో వాళ్ళందరూ ఒకసారి ఇవన్నీ కూడా చూడాలి. ఎంత డెవలప్ అయినా కానీ మన ఇండియన్ సొసైటీలో, మనలాంటి కన్జర్వేటివ్ సొసైటీలో మహిళల పరిస్థితి, ఆడపిల్లల పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. మనలో కొంతమందో బయటకు వచ్చి చదువుతున్నంత మాత్రాన, బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన పూర్తి స్త్రీ జాతి మొత్తం కూడా బానిసత్వం నుంచి విముక్తి పొందిందని కానీ, పురుషాధిక్య ప్రపంచం నుంచి, పితృస్వామ్య వ్యవస్థ నుంచి బయటపడిందని కానీ మనం అనుకోవడానికి లేదు. ఈ రోజుకి కూడా కుటుంబాల యొక్క వారసత్వం అనేది మగపిల్లల మీదే, వాళ్ళు మగపిల్లల భుజాల మీదే వేసి ఆడపిల్ల పుడితే వంశోద్ధారకురాలు అవదు అని చెప్పేసి ఈ రోజు కూడా మగపిల్లాడు కావాలి, నా వంశాన్ని వృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. అందులోంచే ఈ ఎగ్జాంపుల్ అనేది మనకు వస్తుంది. వార్తను ఒకసారి మీకోసం పైపైన చదువుతా. ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే కొందరు తండ్రుల బుద్ధి మాత్రం మారట్లేదు. కొన్ని చోట్ల మగపిల్లలే కావాలంటూ భార్యను చిత్రహింసలకు గురి చేస్తూ కడతేరుస్తున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలకు జన్మనిచ్చిందని కనీస మానవత్వం లేకుండా కట్టుకున్న భార్యకు నిప్పంటించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని పర్భానీలో ఉత్తమ్ కాలే అనే వ్యక్తి 3 ఆడపిల్లలకు జన్మనిచ్చిందని భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఉత్తమ్ భార్య మైనాకు వరుసగా 2 కూతుర్ల తర్వాత మూడోసారి కూడా కూతురే పుట్టింది. 3 కుమార్తెలు కావడంతో ఉత్తమ్ తరచూ భార్యను అసహించుకోవటం, ఆమెతో గొడవ పడటం చేసేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి వాగ్వాదం మరింత పెరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన ఆయన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మైనా కేకలు వేస్తూ ఇంటి బయటకు వెళ్ళింది.
వెంటనే స్థానికులు మంటలార్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. మార్గ మధ్యలోనే ఆమె మరణించింది. ఆమె సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సో ఇట్లాంటి ఘటనలు ఎందుకు వస్తున్నాయి? ఈ రోజు మనం ఈ పర్టికులర్ వార్తను మహారాష్ట్రలో జరిగింది అని చెప్పేసి చదువుకుంటున్నాం, కానీ రేపు మన ఇంటి పక్కనే జరగవచ్చు, లేదా మన ఇంట్లోనే జరగవచ్చు. జెండర్ పరమైనటువంటి అవగాహన ఎంత అవసరం అంటే, ఈ రోజుకి కూడా ఎవరైనా తల్లి ఆడపిల్లని కన్నదంటే అది కేవలం ఆమె తప్పే, ఈమె ఏ జన్మలో ఏ పాపం చేసిందో కాబట్టి ఆడపిల్ల పుట్టిందని, లేకపోతే అబద్ధాలు బాగా చెప్పినట్టుంది అందుకే ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి మహిళను మాత్రమే నేరస్తురాల్ని చేసేటటువంటి, అంటే ఈమెదే తప్పు, ఈమెనే దోషి అన్నట్టు నడుమ నిలబెట్టేటటువంటి కుట్ర ఈ రోజుకి కూడా జరుగుతూ ఉంది. కానీ సైంటిఫిక్గా చూసుకుంటే ఆడపిల్ల పుట్టాలా మగపిల్లాడు పుట్టాలా అనేది మహిళలో కాదు, బిడ్డ యొక్క తండ్రి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి ఈ సమాజానికి ఎంత అవగాహన కల్పించాలన్నా కూడా ఈ సమాజం నేర్చుకోకుండా అంతకంతకు మూఢనమ్మకాల్లో మూర్ఖత్వంలోనే మునిగిపోయే పరిస్థితి ఈ రోజుకి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ ఘటన పూర్తి దేశంలో ఎక్కడైనా జరిగే అంత అజ్ఞానంలో మనం ఇంకా ఉన్నామని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకోండి, ఎక్కడైనా సరే ఆడపిల్ల పుట్టింది అని తెలిస్తే చాలు ఆ బిడ్డ యొక్క తండ్రితో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఆ తల్లి వైపు పాయింట్అవుట్ చేసుకుంటూ ఏం పాపం చేసినావు, నువ్వు మగపిల్లాన్ని కనాలి కదా, మగపిల్లల్ని కంటవనే కదా నేను పెళ్లి చేసుకున్నది అని చెప్పేసి సూటిపోటి మాటలతోటి హింసించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా వరుసగా ఆడపిల్లల్ని కంటుంది అనే కారణంతో ఆమెకి విడాకులు ఇప్పించి ఇంకో పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా మన భారతీయ వ్యవస్థలో ఎక్కువగా చూసుకున్నాం.